హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్లో ఇంకొక వీడియో అండి, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ పెట్టింది. ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంది. వ్యూస్ వస్తూనే ఉన్నాయన్నమాట. అందులో ఉన్న కొన్ని డౌట్స్ ఇందులో క్లియర్ అయిపోతాయి మీకైతే. ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియో లింక్ కూడా మీకు కిందనిస్తాను. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇది జిగ్జాగ్ మిషన్ అండి. అహుజా అనేసి కంపెనీ అనమాట. చూస్తున్నారు కదా! ఇదైతే మనకి జిగ్జాగ్ చేసుకోవాలి అనుకుంటే 4లో పెట్టుకోవాలి. ఫాల్స్ కుట్టడానికైతే 3.5లో అయితే పెట్టుకోవాలండి. మనం సెట్టింగ్ అది అక్కడ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి ఎంబ్రాయిడరీకండి. ఇదైతే మనకి ప్లేట్ ఉంటుంది కదా! మనం ఎంబ్రాయిడరీ చేసేదానికి ప్లేట్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనము ఎంబ్రాయిడరీ అయితే చేసుకోగలుగుతాము. అన్నీ కూడా ఇందులో మీకు క్లియర్‌గా చెప్తాను. నేను ఇది చెప్పాను కదా! నాది పాత మిషన్ అండి. మీరు కింద టేబుల్ అదంతా చూసినట్లయితే నేను ఇంట్లో స్టిచ్ చేసే మిషన్ అనమాట అది. దానికి నేను కొత్తది జాక్ F5 అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఆ మిషన్ అవసరం లేదని చెప్పేసి ఇంట్లో పెట్టున్నాననమాట. ఇంకా నీకు అది ఉంది కదా అని చెప్పేసి అన్న టేబుల్ లేకుండా పై తల మాత్రమే జిగ్జాగ్‌ది అయితే ఇచ్చాడు. నేను టేబుల్ అదంతా మీరు చూసారు కదా ముందు మిషను, అక్కడే అండి ఇది కూడా తీసుకుంది నేను. ఇంకొక జాక్ F5 కూడా ఆ అన్నే ఆర్డర్ పెట్టాడనమాట. మనకి ఫిట్టింగ్ అదంతా కూడా ఫ్రైడే అయితే అయిపోతుంది. రేపు అయిపోతుందండి. ఇంకా అందుకని చెప్పేసి ఇది నేను ముందే తీసుకొనొచ్చాను. నాది ఎక్సలేటర్ అయితే పోయిందండి పాతది. అది దాదాపు 7 ఇయర్స్ అయితే అయ్యింది నేను తీసుకొని. అమ్మ దగ్గర ఒక మిషన్ ఉంటే ఆ మిషన్‌కి నేను మోటర్ అయితే బిగించుకున్నాననమాట. దీపు పుట్టిన 3 మంత్స్‌కి. దీపుకి ఇప్పుడు 7 మంత్స్. మోటరు అప్పుడున్న క్వాలిటీ అదంతా కూడా ఇప్పుడు రావట్లేదండి. నేను ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ టేబుల్ ఉంది కదా! దానికి ఆ మిషన్ తీసుకున్నప్పుడు కొత్తది తీసుకున్నాననమాట మోటరు. అది అమ్మ వాళ్ళకే ఉండిలే అని చెప్పేసి ఈ మోటరు 7 ఇయర్స్ బ్యాక్‌ది. నేను పాతది మోటర్ అనేది. నేను ఈ మిషన్‌కి కొత్తది తెచ్చుకున్నాననమాట. 3 ఇయర్స్ బ్యాక్ అనమాట. అది రిపేర్స్ వస్తూనే ఉంది. మోటరే రిపేర్ వస్తుందండి. ఇంక అందుకని చెప్పేసి అలా కాదని చెప్పేసి కొత్త మోటర్ నేను పక్కన పెట్టేసి, పాత మోటర్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న మోటర్ 7 ఇయర్స్ బ్యాక్‌ది. ఎవరెస్ట్ అండి కంపెనీ. బెస్ట్ కంపెనీ, బెస్ట్ క్వాలిటీ అండి. ఇంతవరకు మోటరు 7 ఇయర్స్ అయింది. ఒక్క రిపేర్ కూడా రావట్లేదు. అస్సలు రాలేదండి. ఎక్సలేటర్ ఏంటంటే మనం కాలు పెట్టి ప్రెస్ చేసేటప్పుడు మనకి లోపల ఒక రేకుల్లాగా ఉంటాయండి. 7 ఆర్ 5 ఉంటాయనుకుంటాను. అవి మనం ప్రెస్ చేస్తే దానికి అంటుకొనే మనకి రన్ అవుతుంది మిషను. అవి అరిగిపోయాయి గానీ ఎక్సలేటర్‌కి పాతదానికి 7 ఇయర్స్ బ్యాక్ దానికి. పైనున్న మోటర్ ఎటువంటి రిపేర్ రావట్లేదనమాట. రాలేదు. ప్లగ్స్ అయితే చూపిస్తున్నాను. ఇటు సైడ్ ఒకటి, లెఫ్ట్, రైట్ ఒక సైడ్ అయితే ఉన్నాయండి. దూరంగా ఉన్నాయి. మనము బాక్స్ అనేది లేదంటే స్టెబిలైజర్ అనేది ఒకటి తీసుకోవాలి పెట్టుకోవడానికి. ఇంకా అది పని చేయట్లేదు ఎక్సలేటర్ అని చెప్పేసి ఏదో రిపేర్ వచ్చునింది. ఇంకా నా దగ్గర ఉన్న మోటర్ ఏంటంటే హై వోల్టేజ్ అండి. ఇప్పుడు అన్నీ కూడా లో వోల్టేజ్ అయితే వస్తున్నాయి. తక్కువ వోల్టేజ్‌ది అయితే వస్తుంది. నాది చూసారా ఎవరెస్ట్ కంపెనీ అండి. 7 ఇయర్స్ బ్యాక్. ఇంతవరకు రిపేర్ రాలేదు. చాలా బెస్ట్. మీరు తీసుకోవాలి అనుకుంటే ఎవరెస్ట్ కంపెనీనే తీసుకోండి. 7 ఇయర్స్ నుంచి రాలేదంటే మీరే చూడొచ్చు. మోటర్ పెట్టుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి 1 ఇయర్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఖచ్చితంగా చూడండి. దానికి ఇప్పటికి కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అందులో ఆ వీడియోకొచ్చిన కామెంట్స్‌లో కొన్ని కామెంట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ అయిపోతాయి. అదే మీకు చెప్తాను. ప్లగ్ అండి ఇది. మనకి ఎక్సలేటర్‌కి, మోటర్‌కి ఒక కనెక్షన్ అయితే ఉంటుందనమాట. ఆ కనెక్షనే ఇది. హై వోల్టేజ్ మోటర్‌కి ఎక్సలేటర్స్ రావట్లేదండి. అన్న షాప్‌లోనే హై వోల్టేజ్ అని తెప్పించాడు. కానీ అవన్నీ కూడా తక్కువ వోల్టేజ్‌తో అయితే వచ్చాయి. వెతకంగా నాకైతే ఇది దొరికింది. బెస్ట్ కంపెనీ అండి. నిజంగా అసలు ఎటువంటి రిపేర్స్ రావు. పక్కనున్న షాప్ అక్క అయితే వచ్చింది. చూస్తుందనమాట. తను కూడా లైట్‌గా స్టిచ్చింగ్ అయితే వచ్చంట. నాకు కూడా మోటర్ కావాలి ప్రసన్న అని చెప్పేసి అడిగిందనమాట. ఇంక తనతో మాట్లాడుతూ ఈ సెట్టింగ్స్ అయితే చేసుకుంటున్నాను నేనన్నీ కూడా. ఇంకా కొత్తది కదా! షాప్‌లోకైతే ఇంకా నేను దీనికున్న నార్మల్ మిషన్ హెడ్ అయితే నేను ఇంట్లోనే పెట్టేశానండి. ఎందుకంటే ఇంకా నాకు షాప్‌లో ఈ 2 సరిపోతాయి. ఒకటి జిగ్‌జాగ్ అలాగే ఒకటి నార్మల్ మిషన్ జాక్ F5 అండి. ఇంకా మనకి దీనికి ఈ బాక్స్ అయితే ఫ్రీ వచ్చింది. మొత్తం స్క్రూ డ్రైవర్సు, ఒక
మామూలు ఫాల్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక పాదము, ఇంకా ఇవి నీడిల్స్, బాబిన్ ఇవన్నీ వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా! చాలా బెస్ట్ క్వాలిటీ అండి. నిన్ననే నేను ఒక 2 శారీస్ ఫాల్స్ అయితే స్టిచ్ చేసేసాను. మనకి ఎప్పుడైనా సరే అండి, నేను ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకొస్తాను. ఫాల్ స్టిచ్చింగ్ కండి ఈ పాదం అనేది. ఇప్పుడు మిషన్‌కున్నదైతే జిగ్‌జాగ్‌కి చేసే పాదం అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా మనం పోను పోను కూడా బాగా అర్థమవుతాయి. ఈజీ. ఇప్పుడు నార్మల్ స్టిచ్ అంటే నార్మల్‌గా మిషన్ తెలిసిన వాళ్ళు ఈజీగా జిగ్‌జాగ్ కూడా చేసేయొచ్చు. బెనిఫిట్స్ ఏంటి? ఎలా చేసుకోవాలి? ఒక షాప్ రన్ చేయాలంటే ఏ విధంగా ఉండాలి? మొత్తం కూడా నేను ఇందులో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నీట్‌గా మీకు చెప్తూ వస్తాను. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మన దగ్గర శారీసు, టాప్సు, కంప్యూటర్ వర్కు, మగ్గం వర్కు, బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తక్కువ ప్రైజెస్‌లోనే కంప్యూటర్ వర్క్స్ జస్ట్ 400 ఫ్రీ షిప్పింగ్‌లోనే ఇచ్చేస్తాను. కొన్ని కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ హాఫ్ పట్టు అండి. మనము ప్రత్యేకంగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే క్లాత్ తీసుకొని ఎలా వర్క్ చేయించుకుంటామో అదే క్లాత్‌తో బెస్ట్ క్వాలిటీ ప్రైజెస్‌లో అయితే మీకు ఉంటాయన్నమాట బ్లౌజెస్. ఇక్కడ చూపిస్తున్నారు కదా! మనం మిషన్‌కి నేను మోటార్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలంటే 2 హోల్స్ అయితే పెట్టుకోవాలండి. కొన్ని చిన్న మోటార్స్ కూడా వస్తున్నాయి. అవి మిషన్ హెడ్‌కే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే నాది మోటార్ పెద్దది. బ్యాక్ సైడ్ అయితే బిగిస్తారండి. మనకి ఈ హెడ్‌కి వీల్ ఏదైతే ఉందో ఆ వీల్ ఉన్న చోటే మనం ఈ మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి. బాగా వినండి, గమనించుకోండి. మీకు కూడా యూజ్ అవుతుంది. మనకి ఇలా 2 బోల్టాస్ అయితే ఇస్తారండి. ఇవి మనకి రబ్బర్ వస్తుందండి. నేను చూపిస్తాను. అది ఇంట్లో ఉంది. షాప్‌లో కదా నేనుంది. మీకు చూపించలేను. రబ్బర్ అనేది ఒకటి వస్తుందనమాట. దానికి కరెక్ట్ సైజు పెట్టుకొని మనం ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని మీకు అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అందులో డైరెక్ట్ పెట్టేసుకొని బోల్టాస్ అయితే బిగించుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ మోటార్‌కి మనము రబ్బర్ అనేది టైట్ ఉందా? లూజ్ ఉందా? అనేది చూసుకొని మనము ఈ మోటార్‌ననేది జరుపుకోవచ్చనమాట. ఇక్కడ అది మనకి నేను బోల్టా పెట్టాను గదా! మనకిక్కడ హోల్ అనేది మోటార్‌కి ఎక్కువగా ఉంది. మనం ఇటు అటు జరుపుకొని టైట్‌గా ఫిట్టింగ్ చేసుకోవడమే అండి. నేను ఇలా స్క్రూ తిప్పుతున్నాను కదా! అలా కాకుండా ప్రెస్ చేసినా కూడా పోతుందనమాట. కిందకెళ్ళిపోతుంది. చూసారా? ఇలా పెట్టి మనము మోటార్ ఇలా పెట్టి ఆ బోల్టా బిగించుకోవాలంటే మనం బిగించుకోలేము. అదే మీకిక్కడ నేను చెప్తున్నాను. అలా మనము ఫిట్టింగ్ అయితే చేసుకోలేము. మోటార్ పైకి తీసి ఇలా ఈ బోల్టాని ప్రెస్ చేస్తే కిందకెళ్ళిపోతుందండి మొత్తం కూడా. ఇలా తిప్పడానికి రావట్లేదు కదా! కిందికి పెట్టేయండి. నేను ఫస్ట్‌లో అలా తిప్పడానికి ట్రై చేశాను కానీ హోల్స్ అనేవి కొద్దిగా లూజ్ ఉంటే గనక అంటే కొద్దిగా పెద్దగా ఉన్నట్లయితే బోల్టా కన్నా కిందికి పెట్టేస్తే క్రిందికి వెళ్ళిపోతుందండి అదే. మనకి ఇక్కడ చూసారా? మనకి మోటార్‌కి వీల్ లాగా చిన్నది ఉంది కదా! అక్కడ ఆ రబ్బర్ అనేది ఫిట్ చేసుకోవాలి. మనము పెద్ద మిషన్ ఉంటుంది కదా! ఆ హెడ్‌కి, వీల్‌కి అలాగే ఇక్కడ ఈ చిన్న మోటార్‌కి చిన్న వీల్ లాగా ఉంది కదా! దానికి సెట్ చేసుకోవాలి. చూసారా? అలా పెడితే వెళ్ళిపోతుంది. మనము టైటు రబ్బరు లూజ్ ఉంది అనుకోవడానికి ఇలా జరుపుకోవచ్చనమాట. కొంచెం ముందుకి, కొంచెం వెనక్కి. మనము మోటార్‌కనేది కొద్దిగా పెద్దగానే ఉందండి హోల్ అనేది. మనము నేను అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో. ఒకవేళ మీకు ఇంకా క్లియర్‌గా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ అయితే చేయండి. నాకక్కడ ట్రైపాడ్ లేదండి షాప్‌లో. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రంట్ కెమెరా పెట్టేసుకొని ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. ముందు పెట్టిన వీడియోలో చాలా క్లియర్‌గా ఉన్నాయండి. అన్నీ కూడా మోటార్ బిగించుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు ఉన్నప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. చెక్ చేసి చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఇదిగోండి రబ్బరు లూజ్ ఉన్న, టైట్ ఉన్న ఇలా జరుపుకొని ఫిట్టింగ్ చేసుకోవచ్చనమాట. కింద బోల్ట్ అనేది టైట్‌గా తిప్పామంటే ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.